భరద్వాజ గారు 2024 అయిపోయింది. ఇయర్ రౌండ్ అప్ అనుకుంటే 2024 టాప్ 5 మూవీస్ అనుకుంటే తెలుగు సినిమాల గురించి 18 చెప్పుకోవచ్చు. అంటే టాప్ 5లో నెంబర్ 1 పొజిషన్లో ఎటు చూసినా కానీ పుష్ప 2కే అవకాశం ఉంది. అంటే రకరకాలుగా అది నెంబర్ 1 పొజిషన్లో నిలబడాల్సిన పరిస్థితి. ఈ సినిమాకి కలెక్షన్ పరంగా మాత్రమే కాదు, రకరకాలుగా. అంటే ఒక సినిమాని ఏ లెవెల్లో ప్రమోట్ చేయాలి, ప్రమోట్ చేయటం అనేది ఎంత సీరియస్ మ్యాటర్. అంటే నేషనల్ లెవెల్లో అద్భుతంగా ప్రమోట్ చేశారు సినిమాని. ఒక పుష్ప 2 ఫేవర్ క్రియేట్ చేయగలిగారు, ఒక మానియా క్రియేట్ చేయగలిగారు. ఆ ప్రభావం అన్ని చోట్ల కనిపించింది. ఆ కనిపించిన ఫలితమే ఈ రోజున మనకి కనిపిస్తున్నటువంటి ఫిగర్స్. అంటే 1700 అనేది వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన పోస్టరు. 1721 అన్నారు. 18 రీచ్ అవుతుంది అనేది అందరూ అనుకుంటున్నది. ఒరిజినల్గా వాళ్ళ ప్రోగ్రామ్ 2000 crore. 2000 crore క్లబ్లోకి మేము ఓపెన్ చేస్తున్నాము అని అన్నాడు ఆయన. దంగల్ సినిమా యాక్చువల్గా 2000 crore ఉంది అమీర్ ఖాన్ది. అంటే చైనా కలెక్షన్స్ కలిపి వాళ్ళు చెప్తున్నారు ఆ మాట. అవును, వీళ్ళు అది చైనాతో సంబంధం లేకుండా వీళ్ళు 2000 crore క్లబ్లో ఎంటర్ కావాలనేది వీళ్ళ వ్యూహం. బాహుబలి ఉన్నట్టుంది కదా, 18 ఉంది, 1810. అవును. అయితే బాహుబలిని క్రాస్ చేయాలనేది లక్ష్యం ప్రధానంగా. అది దాటేస్తే వీళ్ళ ఇది అయిపోతుంది, టార్గెట్ రీచ్ అయిపోతుంది. బట్ 2024లో నెంబర్ 1 పొజిషన్ అయితే పుష్ప 2నే. ఓకే, అంటే 3 ఏళ్ళు వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. 3 ఏళ్ళు సీరియస్గా. అంటే ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా రకరకాల అనుమానాల మధ్య రిలీజ్ అయింది. అది రిలీజ్ అయ్యి అన్ని విధాలుగాను రికార్డులు కొట్టేసింది. అది నెంబర్ 1 పొజిషన్ అయితే, నెంబర్ 2 పొజిషన్ కల్కిది. కల్కి పార్ట్ 1 అది 1200 కోట్లు. 1200 కోట్లు అనేది కూడా పెద్ద మాటే. అంటే 1000 crore క్రాస్ అయ్యారు వాళ్ళు. క్రాస్ అవటం అనేది ఇప్పుడు పాన్ ఇండియా సినిమాకి ఒక టార్గెట్గా 1000 కోట్లు అనేది మార్క్ ఏర్పడిపోయింది. ఆ మార్క్ క్రాస్ అయ్యారు వాళ్ళు విజయవంతంగా. క్రాస్ అవటానికి ప్రధానంగా హెల్ప్ చేసింది ఏంటంటే ప్రభాస్కు ఉన్నటువంటి ఇమేజ్. ఆ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్ని చోట్ల. కాకపోతే ఈ సినిమాకు సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ని ప్రాపర్గా రీచ్ కాలేదు అనే ఒక విమర్శ మొదలైంది. డివైడ్ టాక్తో మొదలైన సినిమా అది. అంటే అమితాబ్కి ఇచ్చిన ప్రాధాన్యత ప్రభాస్కి ఇవ్వలేదు, ఇలా రకరకాలుగా నడిచింది అది. అవునవును. అయితే కొంత ప్రభాస్ను లైవ్లీగా చూపించే ప్రయత్నం జరిగింది ఈ సినిమాలో ముందు సినిమాలతో పోలిస్తే. కాస్త పిల్లలకి దగ్గర చేసే ప్రయత్నము, ఆ క్యారెక్టర్ని కొంచెం సీరియస్గా మౌల్డ్ చేసే దిశగా ఒక ప్రయత్నం జరిగింది కర్ణుడిగా. అంటే ఇక్కడ కర్ణుడు అనే దగ్గర కూడా ఒక డిస్కషన్ ఉంది. పార్ట్ 2 మీద కూడా ఒక చర్చ. అంటే ఎన్టీఆర్ కర్ణుడిగా చేశాడు, తర్వాత శివాజీ చేశాడు, కృష్ణరాజు చేశాడు, ఏ తరహా కర్ణుడిగా ఉంటాడు ప్రభాస్ అనేది. ఇలా రకరకాల క్యూరియాసిటీస్ మీద అది 1200 కోట్లకి చేరింది ఆ సినిమా. నిజానికి అది ప్రభాస్ అభిమానుల్ని పూర్తి స్థాయిలో రంజింపజేస్తుంటే ఇంకొక అడుగు ముందుకు వేసే టాపిక్కే అది. అంటే వాళ్ళు టైం మిషను, ఇవన్నీ టైం ట్రావెల్, రకరకాల ఎలిమెంట్స్ అన్నీ పట్టుకొచ్చి డిజైన్ చేశారు ఆ సినిమా. పార్ట్ 2 మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు కల్కికి సంబంధించి. అది నెంబర్ 2 పొజిషన్లో నిలబడింది. అనివార్యంగా 3వ ప్లేస్లో దేవర. అయితే దేవరకు వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే వీళ్ళు హిందీ మార్కెట్ని బలంగా టచ్ చేయలేకపోయారు ఈసారి. అంటే టోటల్గా సౌత్ ఇండియాలో వీళ్ళ సత్తా చాటారు. కానీ ఎంత 520 వచ్చినట్టుంది కదా, 512 నుంచి 20 లోపు నడిచింది అది. అయితే హిందీ బెల్ట్లో కనుక ఆ సినిమా ప్రాపర్గా కనెక్ట్ అయి ఉంటే అది కూడా బిగ్ రేంజ్కి వెళ్ళేది. అంటే ఎక్స్పెక్టేషన్ కూడా 700 కోట్లు. అది 700 కోట్లు అనేది టార్గెట్ అయినప్పటికీ టార్గెట్ రీచ్ కాలేదు అది. అంటే సలార్ కనీసం సలార్ క్రాస్ అవుతుంది అనుకున్నారు. సలార్ రేంజ్కి కూడా వెళ్ళలేదు. ఇది 512, 20 దగ్గర ఆగింది సినిమా. బట్ ఎన్టీఆర్ కెరీర్లో మట్టి బిగ్గెస్ట్ కలెక్షన్స్. అంటే సోలోగా అతనికి చాలా గ్యాప్ తర్వాత వచ్చినటువంటి సినిమా అది. అంటే అరవింద సమేత తర్వాత వచ్చిన సోలో సినిమా. దాదాపు 7 ఏళ్ళు గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ తర్వాత ఈ రేంజ్ కలెక్షన్స్ అభిమానుల్ని ఆనందపరిచింది. రెండోది సౌత్ ఇండియా మార్కెట్ స్థిరీకరణ చేసుకున్నాడు ఆయన. ఇంకొంచెం
బెటర్ సబ్జెక్ట్తో పెడితే తను డెఫినెట్గా, అంటే ఇప్పుడు వార్ 2తో వస్తున్నాడు, అవునవును, వార్ 2తో తన కోరిక నెరవేరుతుంది కాబట్టి అది ఇది బెటర్ ప్రాజెక్టు, సేఫ్ ప్రాజెక్టుగానే వెళ్ళిపోయింది. థర్డ్ ప్లేస్లో దేవర. దేవర తర్వాత మనకి హనుమాన్ కనిపిస్తుంది 4th ప్లేస్లో. ప్లేస్. అంటే జాన్యువరికి రిలీజ్ అయినటువంటి సంక్రాంతి సినిమాల్లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి చిరంజీవి గారు ప్రమోట్ చేశారు ఈ సినిమాని. చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రమోషన్ జరుపుకొని చిన్న సినిమాగా వచ్చి మంచి వసూళ్లు సాధించినటువంటి సినిమా. 300 కోట్ల పైన, 350 కోట్లు సాధించి అది 4th ప్లేస్లో నిలబడింది. అంటే ఎటువంటి స్టార్ కాస్ట్ లేకుండా, డైరెక్టర్ మీద భారీ అంచనాలు లేకుండా, కేవలం ప్రమోషన్తోనే సినిమాని పబ్లిక్కి దగ్గర చేసి, అంటే మొదటి ఆట పడిన తర్వాత వచ్చినటువంటి మౌత్ టాక్తోనే సినిమా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయ్యి ఆ రేంజ్ సక్సెస్ సాధించింది అది. అంటే ఒక కొత్త తరహా సబ్జెక్ట్ అది. అంటే ఈ సమాజానికి అలాగే పౌరాణిక సమాజానికి ఒక లింక్ వేస్తూ కథని నడిపిన పద్ధతి, ఆ టెక్నిక్ను వాడుకున్నటువంటి పద్ధతి జనాలని ఆకట్టుకుంది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇలాంటి ప్రయోగాలు గతంలో కూడా జరిగినాయి, అవును, కానీ ఇలా జరగలేదు. ఇలా జరగకపోవడం వలన అవి ఆడలేదు, ఇది ఆడింది. కృష్ణవంశీ గారు ఒక ప్రయత్నం చేశాడు గతంలో నితిన్తో, కానీ దానికంటే ఇది బెటర్గా కనెక్ట్ అయింది. కనెక్ట్ అవడంతో ఇది సినిమా రేంజ్ పెరిగింది. రెండోది నేషన్ మూడ్ కూడా అటువైపు ఉండటం అనేది వీళ్ళకి ఉపయోగపడింది, కలిసి వచ్చింది. హిందీ మార్కెట్లో కూడా మంచి రెవెన్యూ సాధించింది ఈ సినిమా. అది యాడ్ అవటం వలన వీళ్ళు 350 దాకా రీచ్ అవ్వగలిగారు. ఆ తర్వాత పొజిషన్లో మనం ఫిఫ్త్ పొజిషన్లో గుంటూరు కారం సినిమాని చెప్పుకోవాలి. అంటే 212 అనేది పెద్ద ఫిగర్ కాకపోయినప్పటికీ ఓన్లీ తెలియదు కదా, వాళ్ళు అనౌన్స్ చేశారు. రెండోది లోకల్ మార్కెట్ మాత్రమే టార్గెట్. ఒరిజినల్గా వాళ్ళు పాన్ ఇండియా అనుకున్నారు ఈ సినిమాని, అనుకున్నారు కానీ చేయలా, కేవలం తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమైంది. ఈవెన్ సౌత్ మార్కెట్ను కూడా వీళ్ళు టార్గెట్ చేయలేదు. అందుకని ఈ సినిమా 212 దగ్గర ఆగటం అనేది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మహేష్ బాబు నెక్స్ట్ టార్గెట్ 2000 crore. అంటే రాజమౌళితో చేయబోతున్నటువంటి ప్రాజెక్టు, దానికి ఏ మేరకు కూడా ఈ సినిమా పోలిక ఉండదు. అయితే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి ఈ సినిమా మీద. ఆ రోజున రిలీజ్ అయ్యే నాటికి త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబో అనేసరికి విపరీతమైన అంచనాలు ఏర్పడినాయి. ఆ అంచనాలకు రీచ్ అవడంలో కొంత తడబాటుకు గురైంది సినిమా. ఇది కూడా నిజానికి, అంటే గతంలో వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఒకటి ఉంది కలేజా, అది థియేటర్లో ఇబ్బంది పెట్టింది కానీ ఇతర మాధ్యమాల్లో పెద్ద విజయమే సాధించింది అది. అంటే యూట్యూబ్లో ఇతరత్ర బాగా చూశారు దాన్ని. ఈ సినిమాకు కూడా ఆ రీచ్ దక్కుతుందేమో అనుకున్నారు, కానీ ఇది ఆ ఏరియాలో కూడా పెద్ద సక్సెస్ సాధించలేదు. ఈ 212 ఫిగర్ వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి మనం 5th ప్లేస్లో దాని గురించి మాట్లాడుకోవాలి. ఓకే, టోటల్గా బాక్స్ ఆఫీస్కి సంబంధించిన కథ ఇది. టాప్ 5 సినిమాలు ఇవి అంటారు. టాప్ 5 ఇవి. నెంబర్ 1 పొజిషన్ అయితే పుష్ప 2నే. ఓకే, అయితే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి చిన్న సినిమాలు పెద్ద హిట్లు అయిన సినిమాలు ఉన్నాయి. వాటి పరిస్థితికి వస్తే ఏం చెప్పుకుంటూ ఉంటారు? అంటే ఈ సంవత్సరం ప్రధానంగా తెలుగు సినిమాకు సంబంధించి చెప్పుకోవాల్సిన ఒక పరిణామం ఏంటంటే, తెలుగు సినిమా అనేది గతంలో హై బడ్జెట్ సినిమా, లో బడ్జెట్ సినిమా అని ఒక డివిజను, ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా అని ఒక డివిజను, బ్లాక్ అండ్ వైట్ కలర్ సినిమా అని ఒక డివిజను ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లోకల్ మార్కెట్ సినిమా, పాన్ ఇండియా సినిమా, వరల్డ్ మార్కెట్ సినిమా అనే 3 డివిజన్ల మధ్య నడుస్తోంది. అట్లా మీరు చెప్తున్నటువంటి లో బడ్జెట్ సినిమాలు పెద్ద విజయాలు సాధించినవి అనే కేటగిరీ, ఇది లోకల్ మార్కెట్ని టార్గెట్ చేసిన సినిమాలు. ఈ లోకల్ మార్కెట్ని టార్గెట్ చేసిన సినిమాల్లో కూడా టాపిక్ గనక కనెక్టివిటీ ఉంటే జనాలు చూశారు. అంటే కొంచెం సెన్సేషనలైజ్ అవ్వక్కర్లేదు, కానీ కొంచెం సాహసం చేస్తే టాపిక్ని తీసుకోవడంలో గనక కొంచెం చొరవ ప్రదర్శిస్తే డైరెక్టరు సెన్సిటివ్ టాపిక్ అని అనుకోకుండా ముందు అడుగు వేయగలిగితే జనానికి కనెక్ట్ చేయొచ్చు అనేది ఈసారి ప్రూవ్ అయింది. ఉదాహరణకి కమిటీ కుర్రాళ్ళు అనుకుందాం. కమిటీ కుర్రాళ్ళు సినిమాలో కొంత సెన్సిటివ్ టాపిక్ని టచ్ చేశారు వాళ్ళు. రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు.
అది ప్రాపర్గానే వర్కౌట్ అయింది. అంటే వాళ్ళు ఎటు స్టాండ్ తీసుకోలేదు. స్టాండ్ తీసుకోకుండా ఇదొక ఇష్యూ ఉంది ఫ్రెండ్స్ మధ్య డిస్ప్యూట్ క్రియేట్ చేయడానికి డిస్కస్ చేసి వదిలేశారు, అని మాత్రమే చెప్పారు. సొల్యూషన్ అది పాజిటివ్గానో నెగిటివ్గానో దాన్ని రన్ చేసే ప్రయత్నం చేయాల. అది ప్రజెంట్ సొసైటీ మూడ్కి కనెక్ట్ అయింది. అది ఆ సినిమా సక్సెస్కి కారణం. అది మంచి వసూళ్లే సాధించింది ఆ సినిమా. దాని పరిధిలో అది మంచి విజయమే. దాంతోపాటు 35 అనేటువంటి ఇంకొక సినిమా, 35 చిన్న కథ అని, చిన్న కుటుంబ కథా చిత్రం బాగుంది. అవును. అది అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, పేరెంటింగ్ ఎలా ఉండాలి అనే దాని మీద కథ నడిచిపోయింది. అంటే మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని పిల్లల మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు అనేది ఒకటి. వాళ్ళ క్యూరియాసిటీ ప్రకారం మీరు మీ డ్రైవ్ వెళ్ళాలి, కానీ మీ దీనిలోకి అంటే మీ క్యాలెండర్లోకి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి. వాళ్ళ క్రియేటివిటీ ఎలా ఉందో చూసి ఆ ప్రకారం మీ విద్యా విధానం మార్చుకోండి అనేది ఒక టాపిక్గా తీసుకుని ఆ సినిమాని నడిపాడు డైరెక్టర్ నందకిషోర్. అది బాగానే రన్ అయింది సినిమా. అంటే స్లోగా మొదలై జనాలను ఆకట్టుకుంది. కానీ ఈ సినిమాతో పోలిస్తే అది కమర్షియల్గా అంటే అది నమోదు చేసినటువంటి అంకెలు తక్కువే. అయితే సినిమా ఓటీటీ పరంగా జనం వెళ్ళింది. అది ఆ సినిమా ఒక మంచి సినిమాగా నడిచింది. ఇలాంటివి 2-3 సినిమాలు, ఆయ్ అనేటువంటి సినిమా ఒకటి, అది కూడా అరవింద్ గారి కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమానే. జూనియర్ ఎన్టీఆర్ బావమరిదితో చేసినటువంటి సినిమా. ఆ సినిమా కూడా దాదాపుగా రూరల్ కామెడీ ఆధారంగా నడిపేశారు. అందులో కూడా కొన్ని సెన్సిటివ్ ఐటమ్స్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని ప్రధానంగా వాళ్ళు టార్గెట్ చేసింది అయితే రూరల్ కామెడీని, రూరల్ రా కామెడీ మీద నడపాలి అనుకున్నారు. నటుడిగా అతనికి పెద్దగా హెల్ప్ అవ్వలేదు, కానీ టోటల్ ప్రాజెక్ట్ డైరెక్టర్కి ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ అది. టిల్లు స్క్వేర్ 100 కోట్లు కొట్టినట్టున్నాడు. టిల్లు స్క్వేర్ అనేది ఎక్స్పెక్టేషన్స్ మీద వచ్చిన సినిమా. అంటే టిల్లు మీద పెద్ద అంచనాలు లేవు ఆ రోజున. అంచనాలు లేకుండా వచ్చి థియేటర్లకు జనాల్ని రప్పించగలిగాడు. అవును. ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. టిల్లు స్క్వేర్ మీద అంచనాలు ఉన్నాయి. అంచనాల మేరకు సినిమా రన్ అవడంతో మంచి వసూళ్లు సాధించగలిగారు వాళ్ళు. అది అతని పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి విజయమే. వచ్చినట్టుంది అది. అంటే దీపావళి అనేది మనకి చాలా స్పెషల్ ఈసారి. అన్ఎక్స్పెక్టెడ్. దీపావళి అనేది ఇతర సీజన్స్ అన్నిటికంటే సంక్రాంతితో పోల్చినా, దసరాతో పోల్చినా, సమ్మర్తో కంపేర్ చేసినా కానీ దీపావళి ఈసారి స్పెషల్. 2024లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది దీపావళి గురించి. దీపాలు వెలిగించింది టాలీవుడ్లో. అందులో ఒకటి. కిరణ్ అబ్బవరం దాదాపుగా చాలా పరాజయాల మధ్య ఉన్నాడు అతను. ఈ సినిమా అనేది ఒక రకంగా ఉండాలా వెళ్ళిపోవాలా అనేటువంటి ఒక జంక్షన్లో రిలీజ్ అయిన సినిమా. ఈ సినిమా మౌత్ పబ్లిసిటీనే. అంటే ఒక చర్చ జరిగింది 2024లో, చాలా సినిమాలకు సంబంధించి రివ్యూలు బ్యాడ్ చేస్తున్నాయి సినిమాలని అనేటువంటి అభిప్రాయం ఇండస్ట్రీ నుంచి నడిచింది. అంటే రివ్యూస్ కొంచెం 4 రోజులు బ్రీతింగ్ స్పేస్ ఇవ్వచ్చు కదా, ఇలాంటి చర్చలు జరిగినాయి. అయితే ఈ లాంటి సినిమా, ఈ 35 లాంటి సినిమా, కమిటీ కుర్రోళ్ళు లాంటి సినిమా, ఆయ్ లాంటి సినిమా, ఈ సినిమాలను మోసింది కూడా రివ్యూలే. ఈ సినిమాలను జనాల దగ్గరికి తీసుకెళ్ళింది సమీక్షకులే. దాన్ని గుర్తించాలి. అలా పబ్లిక్ మౌత్ పబ్లిసిటీ మాత్రమే కాకుండా పాజిటివ్ రివ్యూస్ కూడా ఈ సినిమాని జనాల దగ్గరికి తీసుకెళ్ళినాయి. అలాగే సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు అభిప్రాయ ప్రకటన చేస్తున్నారు. ఈ అభిప్రాయ ప్రకటనలు అంటే క్లిక్ దశకు వచ్చేసింది సినిమా భవిష్యత్తు వేలు డిసైడ్ చేసే పరిస్థితి అన్నారు. అంటే సినిమా చూస్తూనే ఒక మెసేజ్ పెట్టి సోషల్ మీడియాలో పంప్ చేస్తున్నారు. ఇది కూడా హెల్ప్ అయింది ఆ సినిమాకి. థియేటర్లకు జనాలు పోటెత్తారు. అంటే 4 to 5 days ఆ రన్ జరిగింది. మంచి సినిమాగా నిలబడింది. మంచి వసూళ్లు సాధించగలిగారు. అయితే ఈ సంవత్సరం మనం కొన్ని మెరుపులు చూసాము. ఇప్పుడు ఏది పరభాషా చిత్రాలు కూడా కొన్ని మెరిసినాయి 24లో. అంటే డబ్బింగ్ సినిమాలు స్ట్రైట్ సినిమాలను తినేసినటువంటి ఒక సందర్భం కూడా చూసాం మనం గతంలో. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ సంవత్సరం డబ్బింగ్ సినిమాలకి మిశ్రమ ఫలితమే వచ్చింది. అంటే అమరన్ మంచి వసూళ్లు సాధించింది. ఆ సినిమాకు ఉన్నటువంటి దేశభక్తి అనేటువంటి ఒక నేపథ్యంలో ఆ సినిమా కనెక్ట్ అయింది. ఆడియన్స్కి కనెక్ట్ అవ్వటం, పైగా సాయి పల్లవి ఆ క్యారెక్టర్ చేయటం, అదంతా కూడా
ఆడియన్స్కి ఒక ఫ్రెష్ అంబియన్స్గా అనిపించి సినిమా చూస్తారు. పాజిటివ్గా ఉంది సినిమా. అంటే అది కూడా దీపావళి ధమాకానే. దీపావళి టైంలో రిలీజ్ అయిన 3 సినిమాలు కూడా నిజానికి ఇందాక మనం ఒక సినిమా వదిలేసాం, ఒక స్ట్రైట్ మూవీ, లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ ప్లస్ శనివారం సరిపోదా శనివారం. అవును, టాప్ 5 గురించి మాట్లాడుకున్నాం కానీ నిజానికి సరిపోదా శనివారం అనే సినిమా ఒక రకంగా నాని స్టార్డమ్ని స్థిరీకరించిన సినిమాగా చెప్పుకోవాలి. అవును, ఎందుకంటే పెద్ద పాజిటివ్ రివ్యూస్ ఏం లేవు ఆ సినిమాకి. అయినప్పటికీ వసూళ్ల పరంగా అది మంచి వసూళ్లే సాధించింది. అంటే జనాలు రివ్యూస్తోనూ మరో దాంతోనూ సంబంధం లేకుండా సినిమాకి వెళ్ళారు. అంటే నాని ఇమేజ్ మీద నడిచింది సినిమా అది. సో అతని స్టార్డమ్ స్థిరీకరణ జరిగింది. అది గుర్తించాలి. సరిపోదా శనివారం అనేది ఒక రిమార్కబుల్, అది గుర్తించాల్సినటువంటి సినిమా. దాంతో పాటు లక్కీ భాస్కర్ కూడా అంటే ఒక కొత్త ప్రయత్నం జరిగింది. ఒక కొత్త ఏరియాలో కథను ఓపెన్ చేసి చెప్పే ప్రయత్నం చేశాడు అతను. అది వర్కౌట్ అయింది. పైగా దుల్కర్ సల్మాన్ అవటం వలన కూడా ఫ్రెష్నెస్ వచ్చింది సబ్జెక్ట్కి. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలు, అంటే 90స్లో లిబరలైజ్డ్ ఎకానమీలోకి దేశం ప్రవేశిస్తున్న టైంలో జరిగిన కొన్ని స్కాముల నేపథ్యంలో కథను అల్లుకున్నారు. అందులో హర్షద్ మెహతా కనిపిస్తాడు, కేతన్ మెహతా కనిపిస్తాడు, ఇలా రకరకాల రియల్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి అందులో. కొంచెం ఇంటలెక్చువల్ ప్లెయిన్లో నడుస్తున్నట్టుగా కనిపించినప్పటికీ సాధారణ ప్రేక్షకుడిని కూడా థియేటర్కి రప్పించగలిగింది ఆ సినిమా. అది వర్కౌట్ అయిన సినిమా. ఈ వరుసలో అంటే దీపావళి ధమాకా అన్నప్పుడు మనకి గుర్తొచ్చినాయి అమరన్ నేపథ్యంలోను, అలాగే కా నేపథ్యంలోను ఆ 3 సినిమాలు కూడా బాగా వర్కౌట్ అయినాయి. అమరన్ సినిమా డబ్బింగ్ సైడ్ మంచి వసూళ్లు సాధించింది. తమిళ నుంచి వచ్చిన ఒక్కొక్క సినిమా అమరన్ ఒకటే ఆడినట్టుంది, అమరన్ ఆడింది, మిగతా సినిమాలు పోయినట్టు. తర్వాత కార్తీ సినిమా ఒకటి వచ్చింది. కార్తీ యాక్ట్ చేసినటువంటి సినిమా సుబ్రహ్మణ్యం. అది బాగానే వర్కౌట్ అయింది. అవునవునవును, కార్తీయను మా ఇతను కలిసి అది సినిమా బాగా అంటే చిన్న సినిమాయే కానీ బాగా వర్కౌట్ అయింది. అది ఆడియన్స్ని బాగా పట్టుకోగలిగింది. అంటే సున్నితమైనటువంటి టాపిక్, బంధుత్వాలు అవి ఎంత సెన్సిటివ్గా ఉంటాయి, నిలబెట్టుకోవడానికి మనిషి చేయవలసినటువంటిది ఏమిటి సుందరం అనే దాని మీద నడిపినటువంటి సినిమా అది వర్కౌట్ అయింది. డబ్బింగ్ సినిమాల్లో ఎక్కువ చర్చనీయాంశంగా మారినటువంటి సినిమా అది. దాంతో పోలిస్తే అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయ్యి ఇబ్బంది పెట్టినటువంటి సినిమా కంగువ. అది పాన్ ఇండియా మార్కెట్కి తాను ప్రమోట్ చేసుకోవడం కోసం ఆయన చేసిన ప్రయత్నం. తంగలాన్ పారంజిత్ విక్రమ్తో చేసినటువంటి ప్రయోగం అది. విడుదల 2 కూడా ఇబ్బంది పెట్టింది, అది ఆకట్టుకోలేదు. బట్ మలయాళ సినిమాలు 2 మెరిసినట్టున్నాయి కదా. అవును, మంజుమల్ బాయ్స్ ఒకటి, ప్రేమలో అవి 2 కనెక్ట్ అయినాయి. అంటే అది యూత్కి విపరీతంగా కనెక్ట్ అయింది ఆ సినిమా. అంటే మొదటి 4 రోజులు అది టోటల్గా కుర్రవాళ్ళు మోహరించారు ఆ సినిమాకి. చిన్న సినిమాలో మనం ఆడుకుంది మత్తు వదలరా 2 ఒకటి బాగానే కనెక్ట్ అయినట్టుంది. మత్తు వదలరా 2 కంపారిటివ్గా 1తో పోలిస్తే కొంత తగ్గింది కానీ పాజిటివ్ టాక్ తెచ్చుకోగలిగింది ఆ సినిమా. మొత్తానికి 2024 టాలీవుడ్కి ఒక రకంగా అంటే కొత్త తరహా టాపిక్స్ ఉంటే సినిమాలు చూశారు జనాలు. నిరాదరణకి అయితే గురి చేయలేదు. నిరాదరణకి గురైన ప్రతి సినిమాకి ఒక రీజన్ ఉంది. తర్వాత ఈసారి ప్రధానంగా మనకు కనిపించింది ఈ డివిజన్. ఇందాక మనం చెప్పుకున్నటువంటి లోకల్ మార్కెట్ సినిమా, పాన్ ఇండియా సినిమా, అలాగే గ్లోబల్ సినిమా అనే పద్ధతిలో డివిజన్ ఎమర్జ్ అయింది. అలాగే ఈసారి కనిపించిన ఇంకొక విచిత్రం ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ తగ్గుదల మొదలైంది. చాలా చోట్ల సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయినాయి ఈ సంవత్సరమే. ఆ వెళ్ళిపోవడంతో మల్టీప్లెక్స్ అనేది సినిమాకి అనివార్యంగా అదొక్కటే మిగిలింది. ఇప్పుడు నెమ్మదిగా సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ని ఓటీటీలకు తరలించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. అది ఏ మేరకు జరుగుతుంది అనేది చూడాలి. ఇదే టైంలో ఒక కొత్త డిమాండ్ మొదలైంది. అంటే మల్టీప్లెక్స్లో ఒక షోకి అవకాశం ఇవ్వండి చిన్న సినిమాకి, అది కూడా 100 రూపాయలకి ఇవ్వండి. 100 రూపాయలకి అక్కడ మిగిలి ఉంటే సింగిల్ స్క్రీన్లో 70 రూపాయలకి ఇవ్వండి అనే ఒక డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నారు కొంతమంది.
చూడాలి ఎలా స్పందిస్తుందో ప్రభుత్వం చూడాలి.